ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ వెల్లడించింది. మాతృభాషలో ఉపాధ్యాయులు లేకపోవడం, మెటీరియల్ కొరత మరియు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత దీనికి కారణాలని తెలిపింది. కొన్ని అల్ప ఆదాయ మరియు మధ్య ఆదాయ దేశాలలో మాతృభాష విద్య అందని వారు 90%కి పైగా ఉన్నారు. లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పేరుతో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఈ నివేదికను విడుదల చేసింది. భారత ప్రభుత్వం ప్రత్యేక సహాయ పథకం కింద రాష్ట్రాలకు నిధులు కేటాయించింది. ఈ పథకం 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం 2021లో ప్రారంభించబడింది. మొదటి సంవత్సరం 12,000 కోట్ల రుణాలు అందించింది. ఆర్థిక సంవత్సరం 2024లో 1.3 ట్రిలియన్ రూపాయల రుణాలు రాష్ట్రాలకు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 ట్రిలియన్ రూపాయలు కేటాయించింది. వీటిలో 97% రుణాలు పంపిణీకి ఆమోదించబడింది. వీటిలో మూడవ వంతు అనగా దాదాపు 55,000 కోట్లు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా ఆధారంగా కేటాయించబడింది. మిగిలిన 95,000 కోట్లు సంస్కరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం వలన ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్ 13,000 కోట్లు, బీహార్ 12,900 కోట్లు, మధ్యప్రదేశ్ 10,635 కోట్లు. అమెరికా అధికారిక భాషను ఇంగ్లీష్గా నియమిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఎన్ని సంవత్సరాలు అమెరికాకు అధికార భాష ఏమీ లేదు. అరక్కోణంలోని సిఐఎస్ఎఫ్ రిక్రూట్ శిక్షణా కేంద్రానికి రాజాదిత్య చోళన్ పేరును పెట్టారు. దేశీయ కార్గో టెర్మినల్ను బెంగళూరు విమానాశ్రయంలో ప్రారంభించారు. 2.4 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది.